Hello friends, welcome back to my YouTube channel. This is Shravani Avari. కంటిన్యూడ్ ఫ్రాక్షన్లో ప్లసెస్ ఉన్నప్పుడు ఎలా చేయాలన్నది ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. అయితే ఈ వీడియోలో మైనస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఎలా చేయాలన్నది చూసుకోబోతున్నా. ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తున్నా, వెన్ చెక్ చేయండి. అండ్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎలా ఉంది అంటే ఇటు వన్స్ ఉన్నాయి, ఇటు ఆల్మోస్ట్ వన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఏ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం లాస్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. లాస్ట్ వాల్యూ ఏముంది, 3/2 ఉంది. 3 న్యూమరేటర్లో ఉంది, 2 డెనోమినేటర్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 వన్స్ ఉన్నాయి కాబట్టి 3 బ్లాంక్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి మనం ఏం చేయాలి అంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేయాలి. దట్ ఈస్ 2 - 3. 2 - 3 ఎంత, -1. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి మనం ఏం చేయాలి అంటే -1 - 2, -1 - 2 -3. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి -3 - 4 -1. -3 - 1 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -3 + 1 అంటే -2. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే లాస్ట్ వాల్యూ బై బిఫోర్ వాల్యూ, దట్ ఈస్ -2/-3. మైనస్ క్యాన్సిల్ అయ్యి 2/3 is the answer. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్లో 1 ఎక్స్ట్రా ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ లాస్ట్ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. లాస్ట్ వాల్యూ ఏముంది, 7/2 ఉంది. 7 న్యూమరేటర్లో ఉంది, 2 డెనోమినేటర్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఎన్ని వన్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ కన్సిడర్ చేసుకోవాలి. టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 వన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేయాలి. దట్ ఈస్ 2 - 7. 2 - 7 is -5. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి ఈ వాల్యూ బిఫోర్ 2 వాల్యూస్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. అది -5 -2. -5 - 2 -7. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి -7 -4 -5 అంటే -7 + 5 దట్ ఈస్ -2. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ లాస్ట్ వాల్యూ బై బిఫోర్ వాల్యూ, దట్ ఈస్ -2/-7. మైనస్ క్యాన్సిల్ అయ్యి 2/7 అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి మనకి 1 ఉంది న్యూమరేటర్లో, దేర్ఫోర్ 1/2/7 అవుతుంది. అప్పుడు రెసిప్రోకల్ అయ్యి 7/2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఇటు మొత్తం వన్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ అయితే ఈ లాస్ట్ వాల్యూనే కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈస్ 1/3. 1 న్యూమరేటర్లో ఉంది, 3 డెనోమినేటర్లో ఉంది. తర్వాత ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ కన్సిడర్ చేసుకోవాలి. టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 బ్లాంక్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ వాల్యూ రావడం కోసం ఫస్ట్ మనం ఈ కింద నుంచి కన్సిడర్ చేసుకుంటూ రావాలి. ఏంటి అంటే ఇప్పుడు ఈ 1/3కి 4 అనేది సబ్స్ట్రాక్ట్ అవుతుంది ఫస్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ 4తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వాల్యూకి 3తో ఫస్ట్ మల్టిప్లై చేయాలి, తర్వాత 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ నెక్స్ట్ వాల్యూ రావడం కోసం ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ, దట్ ఈస్ 3 × 4 12 -1 చేయాలి. అంటే ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూకి ముందున్న వాల్యూతో సబ్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ 3 × 4 = 12, 12 - 1 దట్ ఈస్ 11. ఒకవేళ ప్లస్ ఉందనుకోండి +1 చేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లై చేసి -1 చేస్తున్నాం. దట్ ఈస్ 3 × 4 = 12, 12 - 1 is 11. నెక్స్ట్ వాల్యూ రావడానికి 11 × 3 33, 33 మైనస్ బిఫోర్ వాల్యూ దట్ ఈస్ 3 అంటే 30. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి 30 × 2 60, 60 - 11, 60 - 11 is 49. Therefore, answer is last value by before value, that is 49/30 is the answer. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి అన్ని సమ్స్లో మనం ప్రాబ్లమ్స్లో ఓన్లీ మైనస్ చూసాం, బట్ ఈ క్వశ్చన్లో ఏంటి ఒక ప్లస్ ఉంది, రిమైనింగ్ తో మైనస్ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం లాస్ట్ వాల్యూనే కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈస్ 1/5. 1 న్యూమరేటర్లో ఉంది, 5 డెనోమినేటర్లో ఉంది.
నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ తీసుకోవాలి. 3 ఉన్నాయి కాబట్టి 3 బ్లాంక్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు కింద నుంచి కన్సిడర్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకుంటున్నా. తర్వాత మైనస్ ఉంది, తర్వాత ఏముంది? ప్లస్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాం? ఈ వాల్యూతో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2తోనే మల్టిప్లై చేయాలి. అయితే ఫస్ట్ ఏం చేయాలి? ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేయాలి. 5 × 2 10. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ సింబల్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే ముందున్న వాల్యూతో సబ్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ 5 2 is 10, 10 - 1 దట్ ఈస్ 9. అంటే ఒకవేళ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ రావడానికి ఏం చేయాలి అంటే ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 9 3 is 27. తర్వాత ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. సో ముందున్న వాల్యూతో మైనస్ చేయాలి. 27 - 5 is 22 is the ఆన్సర్. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ రావడానికి ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 22 × 2 44. ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ముందున్న వాల్యూతో యాడ్ చేయాలి. దట్ ఈస్ 44 + 9 53. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? లాస్ట్ వాల్యూ బై బిఫోర్ వాల్యూ దట్ ఈస్ 53/22 is the ఆన్సర్. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి.